గోవిందాయ నమః. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్లో పూర్తి స్థాయి ఆధ్యాత్మికపరమైన కోణం లేకపోయినా మహిళలు ఈ ఛానల్ ఎక్కువగా చూస్తుంటారు కాబట్టి ఒక అప్రమత్తత అవేర్నెస్ తీసుకొస్తూ ఈ వీడియో చేస్తున్నానండి. తప్పకుండా ఈ వీడియో చూడండి, మీకు ఉపయోగపడుతుంది. మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి. ఇది చాలా 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 అతి ముఖ్యమైన వీడియో. ఇప్పుడు మనకి సోషల్ మీడియా సైట్స్ వచ్చిన తర్వాత అందరూ ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా మీషో వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ రేట్లో షాపింగ్ పెరిగిపోయింది అనేసి అంచనా. ప్రతి వస్తువు కూడా చూసేసి బాగా తక్కువ 100 రూపాయల లోపల కూడా మీషోలో దొరుకుతున్నాయి. ఇంక చూసి బాగుంది కదా అని అట్రాక్ట్ అయ్యి రకరకాల వస్తువులు కొనేస్తున్నారు. అవసరానికి మించి కూడా కొనేస్తున్నారు. మధ్యతరగతి వాళ్ళే కాదు, దిగువ మధ్యతరగతి వాళ్ళు కూడా అవసరానికి మించి బట్టలని, లేదంటే ఈ సౌందర్య ఉత్పాదనలు కానివ్వండి, లేదంటే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కానివ్వండి, గృహోపకరణాలు, ఇంట్లో డెకరేషన్కి వస్తువులు కానివ్వండి, వంటకు సంబంధించి ఇంట్లో పనికి వచ్చే వస్తువులు, పిల్లల వస్తువులు, ఇలాగా విపరీతంగా మీషో వచ్చిన తర్వాత ఈ ఆన్లైన్ కొనుగోళ్లు ఎక్కువైపోయాయి. ఇంకా చెప్పాలంటే ఇది ఒక వ్యసనంగా మారిపోయింది. మనకు ఏది అవసరం అనేది ఒక లిస్ట్ రాసుకొని కొనుక్కొని దాని వరకు సద్వినియోగం చేసుకొని చక్కగా వాడుకొని అయిపోయేంత వరకు వాడి అయిపోయిన తర్వాత అప్పుడు మరలా దాన్ని తగ్గట్టు ఇంకో వస్తువు కొనుక్కొని వాడి, ఈ విధమైన ఒక సిస్టమ్ ఉంటే పర్వాలేదు. ఇప్పుడు నేను చెప్పే విషయము ఈ ఆన్లైన్ సైట్స్లో కొంటున్నారు అన్న విషయం సంబంధించి కాదండి. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఒకటి చెప్తున్నా. పెద్దవాళ్ళు జీవితము నీటి బుడగలాంటిది అని చెప్తారు. అశాశ్వతం, ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. ఇప్పుడైతే రకరకాల ప్రమాదాలు, యాక్సిడెంట్స్, అవి ఇవి ఒకటే కాదు. అందరికీ కూడా చిన్న చిన్న పిల్లలు ఉంటారు. సహజంగా సోషల్ మీడియా అది చూసే మిడిల్ ఏజ్ వాళ్ళకి చిన్నపిల్లలే ఉంటారు. అందరూ బాగా గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా పాటించి తీరాల్సిన విషయం ఏంటంటే ధనం మూలం ఇదం జగత్ అని చెప్తారు పెద్దలు. ఇది శాస్త్రవాక్యం కూడా. ధనము మూలంగానే జగత్తు మొత్తం నడుస్తుంది. అది ఉన్న 4 రోజులు మనము గౌరవించబడతాం, మర్యాదలో ఉంటాం. అది కానీ మన దగ్గర లేనప్పుడు మన ఎవరో మర్యాదగా చూడరు, ఇంకొకరి దగ్గర చేయి చాపాల్సి ఉంటుంది. ఇప్పుడైతే డబ్బు లేని వాడి ఫోన్లు ఎవరు ఎత్తరు, అప్పడుతాడేమో అని భయం. అందరికీ తెలిసిన అనుభవమైన విషయమే. మీరు ఈ ఏజ్లో, ఒక మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత, ఒక మ్యారేజ్ అయ్యి ఒక 30 years అలా వచ్చిన తర్వాత ఆలోచించాల్సిన విషయం ఏంటో తెలుసా? ఖచ్చితంగా మీ భవిష్యత్తు కోసం ఆలోచించుకోండి. మీరు రేపు వృద్ధులు అయిపోతే మిమ్మల్ని ఎవరు చూస్తారు? ఇప్పుడే పిల్లలు చూడట్లేదు. చిన్నప్పుడు పిల్లల మీద ముద్దు ఉంటుంది, ప్రేమ, గాఢమైన మమకారము, వాత్సల్యం ఉంటుంది. వీళ్ళే పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులకు ఎదురు తిరుగుతారు. ఇప్పుడు తల్లిదండ్రులకు ఎదురు తిరిగి తల్లిదండ్రులు వృద్ధాశ్రమాల్లో పడేసి అమెరికాలో ఉండి వాళ్ళ అంత్యక్రియలకు కూడా రాకుండా, పట్టించుకోకుండా, కుదిరితే డబ్బులు పంపిస్తాం మీరే చేసేయండి, లేదంటే డబ్బులు కూడా పంపం, ఫోన్లు ఎత్తాం, మీ ఇష్టం, మాకు సంబంధం లేదు, ఇలా మాట్లాడుతున్న పిల్లలందరూ కూడా తల్లి దగ్గర పాలు తాగి ముద్దుగా ప్రేమగా పెరిగిన వాళ్ళే. గుర్తుపెట్టుకోవాలి. రేపు ఇప్పుడున్న పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెద్దయినాక ఆ పరిస్థితి రాకూడదంటే, వృద్ధులయ్యాక సీనియర్ సిటిజన్స్ అయిన తర్వాత ఆ పరిస్థితి రాకూడదంటే ఇప్పటి నుండే మీరు ప్లాన్ చేసుకోవాలి. మీ జీవితానికి సంబంధించిన సవాల్ ఇది, గుర్తుపెట్టుకోండి. పిల్లల ఎడ్యుకేషన్కి ప్లాన్ చేసుకోవాలి. దానికి తోడు 30 ఏళ్ల వయసు వచ్చిన దగ్గర నుండే రిటైర్మెంట్ అంటే ఒక సీనియర్ సిటిజన్ ఏజ్ ఒక 60 years అట్లా వస్తే, 55 దాటాక మేము కూర్చున్నా ఏ పని చేయకుండా మాకు ప్రతి నెల ఇంతని ఇన్కమ్ వస్తుంది, పిల్లల మీద ఆధారపడకుండా, పిల్లలతోటి పెద్దలతోటి లేకపోతే గొడవలు ఉండి విడిపోయి మాట్లాడకుండా పోయి పిల్లలు పెద్దవాళ్ళకు సేవ చేయక ఎక్కడో ఉండి ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే, ఇప్పుడు 30 సంవత్సరాల ఏజ్ గ్రూప్ ఉన్నవాళ్ళు 30-40 అయినా పర్వాలేదు, ఒక 55 ఏళ్ళు దాటిన తర్వాత కాస్త అవయవాలు పనిచేయడం నిదానంగా తగ్గుతుంది, ఓపిక స్పీడ్ తగ్గుతుంది. అప్పుడు ప్రతి నెల మీకు ఇన్కమ్ వచ్చే విధంగా, పిల్లలు చూడకపోయినా పట్టించుకోకపోయినా మీ అవసరాలకి, అనారోగ్య సమస్యలకి, మందులకి, హాస్పిటల్కి ప్రాబ్లమ్స్ లేకుండా గడిచిపోయే విధంగా మీరు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి. ఈ ఛానల్ కాస్త మహిళలు ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం నేను శ్రద్ధ తీసుకొని ప్రత్యేకంగా వీడియో చేస్తున్నాను. మీషోలో ఇవి కొందాం, అవి కొందాం, ఈ జ్యువెలరీ బాగుంది, అవి బాగున్నాయి, ఇవి బాగున్నాయి, ఇవి కాదు. ఈ జీవితం రేపేంటి, పొద్దు పోయాక ఏమిటి పరిస్థితి, ఈరోజు మీరు ఆలోచించుకోండి. ఈ క్షణమే నిర్ణయం తీసుకోండి. మంచి ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఏమైనా కూడా కాస్త మంచి నమ్మకం కలిగిన కంపెనీస్లో నుండి ఎల్ఐసి లాంటివి ఏదైనా తీసుకోండి. ప్రతి నెలకు, సంవత్సరానికి ఒకసారి ప్రీమియమ్స్ కట్టండి. వృద్ధాప్యానికి సంబంధించి ఏదైనా ప్రత్యేకమైన ప్లాన్స్ ఉన్నాయేమో ఆలోచించుకోండి. మంచి ప్లాన్ ఒకటి అన్ని విధాలా కూలంకషంగా కనుక్కొని చక్కగా ఒకటి సెలెక్ట్ చేసుకొని మీకు తగ్గది
సంవత్సరానికి ఇంతనేసేసి ప్రీమియంలు కట్టేసి రెడీ చేసి పెట్టుకోండి. లేదా మీ దగ్గర డబ్బు ఉంటే కొంచెం ఫిక్స్డ్ డిపాజిట్ లాంటివి చేసుకోండి. ప్రతి నెల మీరు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వడ్డీ వచ్చే విధంగా మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిలో పెట్టుకోండి. మీరు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వడ్డీ వచ్చే విధంగా హెల్త్ ఇన్సూరెన్స్లు తీసుకోండి. అనుకోకుండా ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే మీకు హాస్పిటల్కి ఫీజు కాస్త ఆ ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. ఇలాంటి వాటిపైన మగవారి కంటే కూడా మహిళలు ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మీ పిల్లల చదువు గురించి పెద్దయ్యాక ఇంజనీరింగ్ చదువులకు వచ్చాక ఇంకేదన్నా విదేశాలకు వెళ్ళాలంటే డబ్బు ఎంత ఖర్చు అవుతుంది, ఇప్పటి నుండే మీరు జాగ్రత్త చేయాలి. ఏదైనా పిల్లలకు సంబంధించి ఇన్సూరెన్స్లో మ్యూచువల్ ఫండ్స్లో వేయడమో ఫిక్స్డ్ డిపాజిట్స్ వేయడమో ఏదో ఒకటి ఇప్పుడు నుండే చేస్తూ, లేకపోతే పేదలు దిగువ మధ్య తరగతి వాళ్ళు అయితే పోస్ట్ ఆఫీస్లో అయినా కట్టండి. ప్రతి నెల ఇంతనేసేసి 100 రూపాయల నుండి ఎంతైనా కట్టుకోవచ్చు. అర్థమవుతుంది కదా. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ 30 years వచ్చాయంటే తీసేసుకోవాలి. ఎప్పుడు ఏ ప్రాబ్లం అయినా రావచ్చు. కానీ విషాదకరమైన దురదృష్టకరమైన విషయం ఏంటో తెలుసా, ఇండియాలో ఈ విషయాల గురించి విపరీతమైన నిర్లక్ష్యం ఉంది. ఆన్లైన్ షాపింగ్లో షాపింగ్ చేయడం మీద మనం స్పీడు ఫస్ట్. మీషోలు వాటిలో ఎప్పుడు దేవులాడి ఏమొచ్చాయి, కొత్త క్రెడిట్స్ తక్కువలో ఎక్కడ అమ్ముతున్నారు కొనేద్దాం, వీటి మీద ఉన్న శ్రద్ధ ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అని హెల్త్ కాన్షియస్ పైన లేదు. జీవితం తర్వాత ఏమిటి, రిటైర్మెంట్ ప్లాన్, దాని గురించిన ఆలోచన చాలామందికి లేదు. రేపు పిల్లలకి స్టడీస్ పెద్ద అయినాక ఎలాగా, అప్పుడు ఒక 5 లక్షలు కావాలంటే ఎక్కడ తీసుకురాగలమో దాని గురించిన ఆలోచన ఇప్పుడు లేదు. నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఇప్పుడు 30, 35, 40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి 65 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చేటప్పటికి కోట్లు లేనిదే నడవదు, లక్షల్లో పని అవ్వదు. అప్పుడు పరిస్థితులు అలా ఉంటాయి. ఒకప్పుడు లక్షాధికారి అనే సినిమా వచ్చింది, బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో. అప్పుడు లక్షలు ఉంటే చాలా గొప్ప విషయం, లక్షాధికారి అనేవాళ్ళు. ఇప్పుడు లక్షాధికారి అంటే నవ్వుతారు. ఇప్పుడు కోటీశ్వరుడు అన్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు, ఎందుకంటే కోట్లు అందరి దగ్గర ఉంటున్నాయి చాలామంది దగ్గర. ఇప్పుడు ఉన్న ఈ మిడిల్ ఏజ్ వాళ్ళకి రేపు ఒక 60, 65 వస్తే కోట్లు కూడా పక్కకు రావు. ఒక్కొక్కళ్ళకి ఈజీగా ఒక 100 కోట్లు వేస్తూ ఉంటుంది అనే పరిస్థితి వచ్చేస్తుంది. వృద్ధాప్యంలో ఇప్పుడు నుండి సంపాదించుకొని పెట్టుకోకపోతే, జాగ్రత్త చేసుకోకపోతే హెల్త్ ఇన్సూరెన్స్లు, ఫిక్స్డ్ డిపాజిట్స్ లాంటివి ఏదైనా పెట్టుబడులు పెట్టుకొని మీకు ఏ పని చేయకపోయినా కూడా ప్రశాంతంగా ఇంత ఇన్కమ్ వస్తుంది బ్యాంకు నుండి. పిల్లలు పంపించకపోయినా, వాళ్ళు పట్టించుకోకపోయినా, ఎక్కడ ఉన్నా అనే స్థితి లేకపోతే జీవితాలు రోడ్డును పడతాయి. ఎప్పుడు వృద్ధాప్యంలో ఆలోచించుకోండి ఒకసారి. మహిళలకి బ్యూటీ పార్లర్లు, మగ్గం వర్క్ జాకెట్లు, చీరలు, డ్రెస్సులు, మీషోలు, ఆన్లైన్ షాపింగ్లు ఇవి కాదండి, ఇవి శాశ్వతం కాదు. ఏదైనా అత్యవసరమైనవి కొనుక్కోండి, కాదని చెప్పం. ఎంతసేపటికి దాంట్లో సెర్చ్ చేయడం, అదే బ్రౌజ్ చేయడం, అవే చూసుకోవడము. ఆ శ్రద్ధ తగ్గించి హెల్త్ ఇన్సూరెన్స్కి ప్రాధాన్యత, పిల్లల చదువుకు ప్రాధాన్యత, అలాగే మీ వృద్ధాప్యం నాటి ఖర్చులకి ప్రాధాన్యత, వీటి గురించి ఇప్పటి నుండి ఆలోచించుకోకపోతే అప్పుడేం చెట్టు కొమ్మల నుండి ఊడి పడవండి, ఆకాశంలో నుండి మూట జారి పడదండి, ఎవ్వరు ఇవ్వరండి. ఇప్పుడే సమాజం స్వార్థంగా తయారైంది, అప్పుడు ఇంకా స్వార్థపరులు తయారవుతారు. ఇంకా స్వార్థంగా పక్కింటి వాళ్ళు కూడా పట్టించుకోరు. ఇప్పుడే పట్టించుకోవట్లేదు, తలుపులు వేసుకుని కూర్చుంటారు. 20 ఏళ్ళు 25 ఏళ్ల తర్వాత సమాజం ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. రోబోలు తయారు చేస్తున్నారు చైనా వాళ్ళు. అంటే మనం ఒంటరిగా పడి ఉంటే ఒక రోబో ఉంటుంది మనిషిలాగే, అదే మనకు వండి పెట్టి మనకి ఏదైనా టాబ్లెట్లు ఇచ్చి, అలాంటి రోబోలు ఆల్రెడీ చైనాలో, జపాన్లో వచ్చేసాయి. మనిషికి ఒక సెల్ ఫోన్ ఉన్నట్టు మనిషికి ఒక రోబో పెట్టేసుకుంటారు. యాంత్రికంగా ఎవరితో పట్టకుండా తిరుగుతారు. పిల్లలు ఏం చూస్తారు 20, 25 ఏళ్ల తర్వాత? డబ్బు ఉంటే కనీసము సేఫ్గా అయినా ఉంటుంది. కాబట్టి మహిళలు ఆలోచన చేసుకోండి. మగవారు పట్టించుకోకపోయినా కూడా మీరే ప్రేమగా అర్థమయ్యేలా చెప్పండి. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించి, ఎవరిని పడితే వాళ్ళని నమ్మకుండా చాలా జాగ్రత్తగా అన్ని విషయాలు కులంకషంగా కనుక్కొని మీ వయసుకు తగ్గట్టు ఒక మంచి టర్మ్ ప్లాన్ ఇన్సూరెన్స్ తీసుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. చాలా కంపెనీలు చౌకగా కూడా ఇస్తున్నాయి, తీసుకోండి. పిల్లల చదువు గురించి, మీ భవిష్యత్తు గురించి, వృద్ధాప్యం గురించి ఫిక్స్డ్ డిపాజిట్ లాంటివో ఏదో ఒకటి, మ్యూచువల్ ఫండ్స్ ఏదో ఒకటి ఇప్పటి నుంచే కొంచెం సంవత్సరానికి ఒక ప్రీమియం, ఆ విధంగా మీ దగ్గర ఉన్నవి జాగ్రత్త చేసుకోకపోతే ఇప్పుడు ఉన్నట్టు వయసు అప్పుడు ఉండదు, ఇప్పుడు ఉన్నట్టు సమాజం అప్పుడు ఉండదు. ఇప్పుడే బంధాలు బంధుత్వాలు బలహీనపడిపోయి అప్పుడు అసలు పట్టించుకునే దిక్కుండదు. కానీ డబ్బు మాత్రం ఇప్పుడు పనిచేస్తుంది, ఇంతకు ముందు పనిచేసింది, భవిష్యత్తులో కూడా డబ్బే పనిచేస్తూ ఉంటుంది. కాదండి మన డబ్బుని. కాబట్టే పెద్దలు పూర్వమే చెప్పారు, ధనం మూలం ఇదం జగత్. ఈ ఆన్లైన్ షాపింగ్లు కొనడము, చీరలకు పెట్టడం, డ్రెస్సులకు పెట్టడం, ఈ పిచ్చి పనులు మానేసుకొని మీ భవిష్యత్తు గురించి ప్రతి రూపాయి చక్కగా సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఈరోజు ఈ చిన్న చిన్న పొదుపులే రేపు మిమ్మల్ని బతికిస్తాయి.
పోషిస్తాయి, గౌరవంగా బ్రతికేలా చేస్తాయి. ఈ వీడియో సామాజిక పరమైన అవగాహన కోసం, ముఖ్యంగా ఒక మహిళల్లో అవేర్నెస్ తీసుకురావడం కోసము, కుటుంబాలు బాగుండాలని కోరుకుంటూ భగవత్ సేవగా భావించి చెబుతున్నానండి. అందరూ సహృదయంతో గమనించుకొని చక్కగా మంచి నిర్ణయాలు తీసుకోండి. జీవితం గురించి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.